సాయి కృష్ణ ఉదంతంలో జగన్ అట్లాంటి సైకోని వెనకేసుకొస్తున్నాడని చంద్రబాబు విమర్శిస్తే, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లో ఫుటేజ్ మాయం చేయడం ఏంటి, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో రోడ్ జంక్షన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్గా చూడాలి కదా, అది కూడా ఎందుకు చూడడం లేదు. అలాగే సిఐ ఫోన్లు చెక్ చేయట్లేదు. నిన్న కానిస్టేబుల్ కొట్టుకుంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లో ఫోన్లు అమ్మేశారు నాగపూర్లో అని చెప్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మే 1 నుండి జూన్ వరకు సీసీ కెమెరాల వీడియోలు లేవంట. నిన్న కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో 18 నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ లేదట. ఈ 18 నెలల్లో ఇంకెన్ని దారుణాలు జరిగాలో బయటికి రానివ్వరా? చంద్రబాబు ఇక్కడే, హోంమంత్రి ఇక్కడే, హెడ్ క్వార్టర్ ఇక్కడే, ఏం చేస్తున్నట్టు? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ మాయమైతే హెడ్ క్వార్టర్లో క్లౌడ్లో ఉంటుంది కదా, అది ఎక్కడికి పోయింది? నేను అక్కడికి పోతే తప్ప కేసు పెట్టలేదు, క్రాంతి కుమార్ వ్యవహారంలో కేసు లేదు, ఇదంతా వ్యవహారాలంతా కూడా కావాలని చేయట్లేదా? సాయికృష్ణ మార్కాపురం నుండి తీసుకొచ్చి ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళు కృష్ణలంకలు చెప్పామని అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. సాయికృష్ణ తల్లి ఇదే సిపికి 28వ తారీఖున అడిగింది, మాకు తెలియదు అన్నారు. తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీని కూడా అడిగితే పట్టించుకోలేదు. సిపిని డీజీపీ కాపాడతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడతాడు, ఏది మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అంటూ క్వశ్చన్ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయికృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయికృష్ణ తల్లి మే 28న, సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసి ఉంది చూడండి దాంట్లో. సాయికృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయికృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయికృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు.
మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పని చేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి.